మనకంత తోపు ఎక్కర్లేదు. ఒకప్పుడు ఐటీ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఐటీ కాదు, ఇప్పుడు ఓన్లీ వన్స్ ఫిషరీస్. ఐటీ కూడా ఫ్యూచర్‌లో పడిపోతది తప్ప ఫిషరీస్ పడిపోతది. బికాస్ వరల్డ్ మొత్తం ఓషన్ ఉంది. ఒకటి సింపుల్‌గా మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ మన ల్యాండ్ ఎంతుందే ఓవరాల్‌గా వాటర్ ఉంటది. అక్కడే అర్థం చేసుకోవచ్చు ఫిషరీస్‌లో ఎంత స్కోప్ ఉందో. అంత ఉంది మనకి స్కోప్. అన్నీ తెలుసుకోవాలంటే యూ వాంట్ టు డూ వన్ థింగ్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను మీ ముందర పెట్టే రోజు మన కాలేజ్ నుంచి షూర్‌గా వీక్లీ 2 వీడియోస్ మన కాలేజ్ నుంచి మీకోసం నేను చేస్తాను. ట్రస్ట్ మీ. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్, అస్సలాముఅలైకుం, నమస్తే, వణక్కం. దిస్ ఇస్ యువర్ అబ్బాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే we want to explain about BFSC, Bachelor of Fisheries Science. Okay, we want to talk some words about this course. Okay, ఫస్ట్ మనం మన కాలేజ్లో ఎలా జాయిన్ కావాలా అంటే, మన కాలేజ్ అడ్మిషన్ ఎలా కావాలంటే ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎన్నో క్లియర్గా చెప్తా. గెట్ రెడీ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ వాంట్ యువర్ సపోర్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10th అయిపోతుంది. మన 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో మనం గ్రూప్ షూర్గా బైపీసీ తీసుకోవాలి. ఎన్టీసీ తీసుకుంటే ఎలిజిబుల్ ఉండదు. సో బైపీసీ యూ వాంట్ టు టేక్ ది కోర్స్, యూ వాంట్ టు చూసి బైపీసీ తీసుకెళ్ళిన తర్వాత బైపీసీ 2 years అయిపోయిన తర్వాత ఎంసెట్కి అప్లై చేసుకోవాలి. విచ్ యూ నో అబౌట్ ఎంసెట్. అందరు తెలుసు అనుకోండి ఎంసెట్ అంటే. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో షూర్లీ మీరు క్వాలిఫికేషన్ అయిన తర్వాతే మీకు మన సీట్ ఎలిజిబుల్ ఉండదు. ఓకేనా? దాని తర్వాత మన కాలేజ్లో అడ్మిషన్ ఎలా చేసుకోవాలా, అప్లై చేసుకోవాలా. సో మన కాలేజ్ గురించి మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా నాలెడ్జ్, మన కాలేజ్ గురించి నాలెడ్జ్ కావాలన్నా, ఇంకా మా కాలేజ్ పైన నేను డౌట్ అంటే లైక్ ఏదైనా ఈ కోర్స్ చేస్తే బెస్టా కాదా, ఈ కోర్స్ పైన మాకు స్కోప్ ఉందా లేదా, ఈ కోర్స్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా కాంపిటీషన్ ఉందా లేదా ఈ కోర్స్ పైన అన్నీ తెలుసుకోవాలంటే యూ వాంట్ టు డూ వన్ థింగ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను మీ ముందర పెట్టే రోజు మన కాలేజ్ నుంచి షూర్గా వీక్లీ 2 వీడియోస్ మన కాలేజ్ నుంచి మీకోసం నేను చేస్తాను. ట్రస్ట్ మీ. ఎంసెట్ క్వాలిఫికేషన్ కావాలా, ఒక బెస్ట్ ర్యాంక్ రావాలా అంటే లైక్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ యాడ్ చేయాలి. ఓకే, మన మెయిన్ వెబ్సైట్ పేరు ఏం తెలుసా? ఏపీఎఫ్యూ అని మీరు ఊళ్ళో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది అక్కడ. అంటే లైక్ మీకు ఫిషరీస్ అంటే లైక్ ఎలా అప్లికేషన్ చేయాలా, మన ఫిషరీస్ కాలేజ్ ఇన్ఫో అనమాట ఎలా ఉంది. అండ్ ఆల్సో మన ఫిషరీస్ అంటే లైక్ కాలేజెస్ ఉన్నాయి. ఫిషరీస్ 2 ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ నర్సాపురం, కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ ముత్తుకూరు. సో 2 ఉన్నాయి. నర్సాపురం ఇన్స్టైడ్ కూడా అక్కడ ఉంటుంది, ముత్తుకూరు ఇన్స్టైడ్ కూడా మీకు అక్కడ ప్లే అవుతుంటుంది. 2 ఇన్స్టైడ్స్ ఉంటుంది. అయితే మీరు క్వాలిఫికేషన్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఒక అన్ని ప్లే అవుతుంటుంది. ఏపీసీ మీరు గూగుల్ ఆన్ చేసి ఏపీఎఫ్యూ అని టైప్ చేస్తే ఫస్ట్గానే మీకు మన యూనివర్సిటీ పేర్లు 2 వచ్చేస్తుంది. మన వెబ్సైట్స్ అన్నీ ఇక్కడే చూడండి. మన ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే మన కాలేజ్ గురించి అంతా ఇన్ఫో వస్తుంది. సో మన కాలేజ్ ఎలా, దాని ఇంపార్టెన్స్ ఏంది, ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు, హెడ్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ మనకు ఎలిజిబుల్ ఉండదు. అలానే అబౌట్లో మన కాంటాక్ట్స్ కూడా ఉంటాయి, మీరు కాంటాక్ట్ కూడా ఇవ్వచ్చు. అలానే మీరు ఈ సెకండ్ వెబ్సైట్ ఫిషరీస్ అనే వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ అని వస్తుంటుంది. ఈ ఫామ్స్ దగ్గర మీరు అన్నీ ఇక్కడ మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అన్నీ మన డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే మనకు ఇది మన మెయిన్ వెబ్సైట్. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్ ఆన్ చేసి మేమున్న డీటెయిల్స్ అన్ని దీంట్లో ఫుల్ఫిల్ చేసేస్తే చాలు, మీకు సీట్ వస్తుందో రాదు ఈ కౌన్సిలింగ్ తెలిసిపోతుంటుంది. సో మీరు అలానే కింద కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ లొకేషన్ కూడా కనిపిస్తుంది, మన యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అలానే కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ ముత్తుకూరు ఎక్కడ ఉంది అని. అలానే మీరు కింద స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకి ఏపీఎఫ్ నర్సాపురం ఇన్స్టైడ్ కనిపిస్తుంది. సో మీరు క్లిక్ చేసి మన ఇన్స్టైడ్ దగ్గర ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి. ఈ ఇన్స్టైడ్ కూడా ఫాలో చేసేయండి మోర్ అప్డేట్స్ కోసం. సో ఆల్ స్టడీస్, కల్చర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్ని ఇక్కడ మీకు చూడొచ్చు. దీంతో పాటు ముత్తుకూరు ఐడి కూడా మీకు ఇక్కడ ఇన్ఫో కనిపిస్తుంటుంది. సో ఇదే ఈరోజు మన వీడియో. హోప్ఫుల్లీ మీ అందరం నచ్చుతుందని కోరుకుంటున్నాం. సో మన ఫిషరీస్ సెక్టర్లో హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్, చాలా స్కోప్ ఉంది. లాట్ ఆఫ్ అంటే మీకు ఇంత స్టఫ్ అంటే అంత ఉంది మన దగ్గర. సో వీ వాంట్ టు డూ వన్ థింగ్, మన బెస్ట్ గ్రాడ్యుయేటెడ్ మంచి ర్యాంక్తో మంచి జీపీతో బయటకు వస్తే మనకంత తోపు ఎక్కర్లేదు.
ఒకప్పుడు ఐటీ ఇవన్నీ ఉండేది, ఇప్పుడు ఐటీ కాదు, ఇప్పుడు ఓన్లీ వన్స్ ఫిషరీస్. ఐటీ కూడా ఫ్యూచర్లో పడిపోతుంది తప్ప ఫిషరీస్ పడిపోతుంది. బికాస్ వరల్డ్ మొత్తం ఓషన్ ఉంది. ఒకటి సింపుల్ మీరు రాజు గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మన ల్యాండ్ ఎంత ఉంది, ఓవరాల్గా వాటర్ ఉంటుంది, అక్కడే అర్థం చేసుకోవచ్చు ఫిషరీస్ ఎంత స్కోప్ ఉందో. అంత ఉంది మనకి చూసుకో. సో ఎవరైనా మన కోర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా, సో ఇదంతా మీరు ట్రిక్ ఫాలో అయినారు అనుకో, ఈజీగా మీరు సీట్ గెయిన్ కావచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్తో ఫుల్ వీడియో మీ ముందరికి వస్తా. అల్టిన్ టైం గుడ్ బై. యూ వాంట్ యువర్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.